తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్రలోని పుణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. పోలీస్ కస్టడీ ముగియడంతో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోనావాలా పోలీసులు వడ్గావ్ కోర్టులో ప్రవేశపెట్టారు. లై డిటెక్టర్ పరీక్షకు అనుమతి కోరగా నిందితులు నిరాకరించారు. వారి అంగీకారం లేకుండా పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించలేమని స్పష్టం చేసిన కోర్టు సియా, చేతన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు పెళ్లికి సంబంధించిన ఎంట్రీ టికెట్ల బుకింగ్ పై సియా తన మిత్రురాలితో చేసిన సంభాషణ ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. పుణేలో లోహగఢ్ కోటపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేతన్ కేసు దర్యాప్తులు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు తర్వాత హత్యగా కేసు నమోదు చేశారు. జూన్ 23న సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్టు చేశారు. ఈ నెల 3తో పోలీసు కస్టడీ ముగియటంతో వారిద్దరినీ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు లోనావాలా పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను నిందితుల తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. నిందితుల అంగీకారం లేకుండా లై డిటెక్టర్ పరీక్షలు చేయలేమని స్పష్టం చేసిన కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించింది. మరోవైపు పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. నిందితుల మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయగా అందులో కోడ్ లాంగ్వేజ్లో సంభాషణ జరిగినట్లు గుర్తించారు. ఈ కుట్రలో ఖచ్చితంగా మూడో వ్యక్తి ప్రమేయం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సియా దాచిపెట్టిన రెండో మొబైల్ ఫోన్ను కూడా రికవరీ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. లై డిటెక్టర్ పరీక్షకు నిందితులు నిరాకరించడంతో ఇప్పుడు పోలీసుల దృష్టి మొత్తం ఆ డిజిటల్ ఆధారాలపైనే పడింది. ఆ కోడ్ లాంగ్వేజ్ సంభాషణలను డీకోడ్ చేస్తే కేతన్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయం తెలిసే అవకాశం ఉంది. అటు సియా మొబైల్ ఫోన్లో మరో విషయాన్ని సైతం పోలీసులు గుర్తించారు. తన స్నేహితురాలితో చాట్ చేస్తూ జరగని పెళ్లికి వెడ్డింగ్ టికెట్లు బుక్ చేస్తున్నానని సియా పేర్కొంది. అయినా సరే ఆధార్ కార్డు 2 వైపులా ఫోటో తీసి పంపమని మెసేజ్ చేసింది. ఆ ఫోటోలు పంపినట్టు మిత్రురాలు బదులిచ్చింది. కేతన్ను ఎలాగైనా వదిలించుకోవాలని పెళ్లి కుదిరినప్పట్నుంచే సియా ప్రయత్నిస్తోందనడానికి ఈ సంభాషణ ధృవీకరిస్తోందని పోలీసులు భావిస్తున్నారు.